మనకంటే ధనులు, మనకంటే ఉన్నతులు ఎంతో మంది సమయాన్ని చూడలేక నశించిపోయారు. కానీ ఎందుకు పనికిరాని మానవులైతే దేవుడు సజీవంగా ఉంచాడు. చెప్పండి, సజీవంగా ఉంచలేదు కాకుండా సజీవుడైన దేవుణ్ణి, సజీవుడైన తిరిగి లేచిన దేవుణ్ణి, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుని ఆరాధించుకోవాలి. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ప్రకటించుకున్న రీతిగానే నేను రాత్రి గ్రూప్ లో పెట్టాను. ఈరోజు ఏ వాక్యం చెప్పబోతున్నానో కూడా గ్రూప్ లో పెట్టా. చూసారా? ఎంతమంది చూసారు? చూడండి గ్రూపుల్లో. మీ దగ్గర లేకపోయినా మీ పిల్లల ఫోన్లో చూసి అందరినీ యాడ్ చేశాం. మీ పిల్లల ఫోన్లో చూసి కొద్దిగా చెప్పి విని దాన్ని ఫాలో చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. కొద్దిగా చూడండి. కొద్దిసేపు ముందే చెప్పుకున్నాం, ముందే ప్రకటిస్తున్నాం కొన్ని విషయాలు. గ్రూపుల్లోనే స్టేటస్ లో పెడుతున్నాం, గ్రూపుల్లో పెడుతున్నాం. కొంతమంది చూడలేకపోతున్నారు, పిల్లలు కూడా చూడాలి. మరి బయట ఎందుకు చూస్తున్నారు కానీ వాక్యం చూడలేదు. ఎందుకంటే చూడండి, మన చర్చిని మనం ఎంకరేజ్ చేసుకుందాం, దేవుని సన్నిధిని కనపరుచుకుందాం. ఏంటిదో గ్రూప్ లో పెట్టి చెప్పండి. ప్రభు ముందు ఆరాధన వర్తమానం ఏంటంటే ప్రభు గొప్పవాడు, ప్రభు గొప్పవాడు. రెండవ వర్తమానం ప్రభు దృష్టిలో ఎవరు గొప్ప. అది రెండవ వర్తమానాలు కూడా గొప్పతనం గురించి మనం పాటలు కూడా పాడుకున్నాం. ఫస్ట్ పాడే పాట పాడుకున్నాం, ప్రభువా నీ గొప్పతనం వర్ణించలేమని పాడుకున్నాం. లాస్ట్ పాటలో కూడా వచనం ఉంది, ప్రభు గొప్పవాడు అని ఆయన స్తుతించుకోవాలి, దేవునికి స్తోత్రం చెల్లించాలి. రండి 147వ కీర్తన, 147 కీర్తనలు, 147 1 నుంచి 5 వచ్చిన వరకు అందరం కలిసి వివరణ చదువుదాం. 1 నుంచి 5 వచ్చిన వరకు 147వ కీర్తన 1 నుంచి 5 వచ్చిన వరకు. యెహోవాను స్తుతించుడి, దేవునికి స్తోత్ర గానము చేయక మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయక ఉప్పెదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చంద్రుని ఇశ్రాయేలును పోగుచేయవాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి దారులను కట్టువాడు, నక్షత్రముల సంఖ్య వారిని నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రభువు గొప్పవాడు. మనం పాడుకున్న పాడబడేదే రాష్ట్రం. ఎప్పుడో పరిచయాలు భక్తి గారి క్రమం ఎట్లా ఉంటుందంటే ఏ పాట పెడితే ఆ పాట పాడు. ఆరాధనాత్మకం అయితే దానికి సంబంధించిన పాటలు, బలవర్తమానం అయితే దానికి సంబంధించిన పాటలు, వాక్యం ఏదైతే చెప్తామో దానికి సంబంధించిన పాటలు, ప్రార్థన అయితే ప్రార్థన పాటలే. వేరే పాటలు ఏది గుర్తొస్తుంది, పాటలు ఏది గుర్తొస్తుంది చెప్పడం ఉండదు. అందుకనే ఒక క్రమాన్ని మనకి భక్తి గారు నేర్పారు. ఆ సందర్భానుసారంగా మనం నడవాలి. ఈరోజు ఆరాధనాత్మకంలో భాగం ఏంటంటే చెప్పండి, యెహోవాను స్తుతించుడి. అంటే కలుసుకుందాం. మీరైతే మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా నాతో మాట్లాడయ్యా, యోగ్యమైన ఆరాధన నాకు నేర్పయ్యని దేవుని అడుగుదాం. మోకరిద్దాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, గొప్ప దేవా, గొప్ప దేవా, సర్వోన్నతుడా, నీకన్నా పాదాలు వేలాది వందలయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు దాకా పార్వతులు గణపరచడానికి, నేను స్తుతించడానికి ప్రభావాలందరినీ సిద్ధపరిచి సంగీతంతో ప్రభా గీతములతో చప్పట్లతో నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాను ప్రభా. ఆరాధన బాగా కీర్తనలు 147 1 నుంచి 5 వచ్చిన చదువుకున్నాం. ప్రభు యొక్క గొప్పతనం ఏంటి? ప్రభా నీ గొప్పతనం, నువ్వు ఎవరికంటే గొప్పవాడివి ధ్యానిస్తూ ఉండగా నేనే మాత్రం మాట్లాడుతున్నాండి. యోగ్యమైన ఆరాధన నాకు మాకు నేర్పుతున్నామని, నిలబడి ఆశను కూడా శిలువ చాటున వరకు పంచుకోమని, కొలతలని ఆత్మతో అభిషేకిస్తున్నామని, నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని ప్రభా నీ మందిరం చుట్టూ మా మధ్య ప్రభా మీరే కనబరుచుకోమని, నీ ప్రత్యక్షతను చూపిస్తున్నామని, యోగ్యమైన ఆరాధన చేసే బిడ్డలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ఈ సమయాన్ని మీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరోసారి ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. 147 కీర్తనలు 147 5 వచనాలు చదువుకున్నాం మనం. ఈ 5 వచనాల్లో దేవుని స్తుతించండి. దేవుడే యెరూషలేము కట్టేది,
5వ వచనం చదువుదాం అందరూ కలిసి మళ్ళీ ఒకసారి. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు, ఆయన జ్ఞానములకు మితి లేదు. మన ప్రభువు గొప్పవాడు. చెప్పండి, మన ప్రభువు గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, అధిక శక్తి సంపన్నుడు. మన ప్రభువు గొప్పవాడు. నాకు పాడుకున్నాం అదే పాట. ఏంటిదా పాట? లాస్ట్ వచ్చిన 4 వచ్చిన పాడు. ఏంటిదా పాట? ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, ప్రభు వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు, వాటన్నిటికీ పేర్లు, నక్షత్రాలు తెలియదు, వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు ఆయన. మన ప్రభు గొప్పవాడు. ఈరోజు దేవుని గొప్పతనం గురించి వర్ణించుకుంటూ ఆయన ఆరాధించారు. బైబిల్లో చాలా మంది గొప్పలు ఉన్నారు, వాళ్ళకంటే కూడా దేవుడు గొప్ప, ప్రభు గొప్పవాడు. అసలు ఎవరు గొప్పలు ఉన్నారు, వాళ్ళకంటే ప్రభు ఎట్లా గొప్పవాడు చూద్దాం. గుర్తుగా ఒక 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 7 చూద్దాం. ఆ 7 కంటే కూడా దేవుడు ఏ విధంగా గొప్పవాడో కూడా చూద్దాం. చూద్దామండి. మొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 53 నుంచి చదవండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీ అతని కంటే గొప్పవాడవా. ఏముంది అక్కడ? మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీ అతని కంటే గొప్పవాడివా. 55వ చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పండి, యేసుక్రీస్తు ఎప్పుడున్నాడంట? అందరూ అంటున్నారు కదా, అది అబ్రహాము కంటే గొప్పవాడు. వచ్చిన ఈ మధ్య నీ తండ్రి వంటవాడైన యోసేపు కాదా, నీ తల్లి ఆ మరియ కాదా, మరియ పుట్టినోడి కాదా, నువ్వెంత గొప్పవాడివయ్యా, నీకంటే ముందు చాలా మంది ఉన్నారుగా అంటే దేవుడు అంటున్నాడు కదా. ఏమంటున్నాడు చెప్పండి? అబ్రహాము పుట్టక మునిపే, అబ్రహాము పుట్టక మునిపే. చెప్పండి, మీరు చెప్పండి. అబ్రహాము పుట్టక ముందున్నాడా? యేసుక్రీస్తు. చెప్పాలి, మీరే చెప్పండి. అదేంటి? అబ్రహాము ఎప్పుడుగా? అబ్రహాము యేసుక్రీస్తు ఆడవాడు. అరే మరియమ్మ తల్లిగా పుట్టింది, మరియమ్మని ఒక దేవతగా ఆరాధిస్తున్నాగా, యేసుక్రీస్తుని కన్నందుకు అని అనొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది కదా, అబ్రహాము కంటే కూడా ముందే ఉన్నాడు. అబ్రహాము కంటే కూడా ముందే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఏకైక కుమారుని బలియమని అడిగితే అబ్రహాము ఇస్సాకుని మోరియా పర్వతం మీద తీసుకెళ్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం. మోరియా పర్వతం మీద తీసుకొని పిల్లవాడిని కట్టెల మీద పడుకోబెట్టి బలిద్దామని కత్తి ఎత్తితే అబ్రహాము ఆగు అని, నీ ఒక్కగాని కుమారుని కూడా ఇయటానికి వెనక తీయలా. అగో అక్కడ పొట్టేలు ఉంది, ఆ పొట్టేలు తీసి బలి, నీ కుమారుని తీసేయి, పొట్టేలుని బలి. చెప్పండి, ఆ పొట్టేలు ఎవరంటే? ఎవరా పొట్టేలు? యేసుక్రీస్తు రూపంలో ఉన్న పొట్టేలు బలిగా అర్పించబడేది. ఆ రోజు ఆ పొట్టేలే అందుకనే చదవనమాట. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22:10. ఆదికాండం 22. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి
చెప్పండి ముందున్నాను. అబ్రహాము ఏమంటారు? అసలు విశ్వాసులకు తండ్రి అంటారు. మరి యేసుక్రీస్తు విశ్వాసానికి కర్త. విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు. అదే విశ్వాసులకు తండ్రి గొప్పడా, అసలు విశ్వాసానికి కర్త గొప్పడా అంటే విశ్వాసానికి కర్తే అబ్రహాముకు ముందే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు, పుట్టిన బలి అయ్యాడు. రెండోసారిగా మానవ జన్మైతే మనుషుల నాకులో పుట్టి పరిశుద్ధుడిగా పెరిగి బలి అయ్యాడు. అందుకనే అబ్రహాము కంటే గొప్పవాడు. అబ్రహాము కంటే గొప్పవాడు. నా కొరకే బలి అయ్యా, విశ్వాసానికి కర్తగా ఈ లోకానికి వచ్చావు, నా కొరకు ప్రాణం అర్పించావు, అందుకే నేను స్తుతిస్తున్నా, ఆరాధించా. చదవండి. రెండోదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 11:9 చదవండి. మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను. ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను. అందరూ అక్కడ యోహాను గారి గురించి యోహాను ప్రవక్త గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఎవరివయ్యా? అసలు నువ్వు యోహానువా, ఏలియావా, మెస్సియావా, ఎవరు నువ్వు అని అడుగుతుంటే యోహాను ప్రవక్త కదా అంటే ప్రవక్త కంటే గొప్పవాడిని. ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు చెప్పండి? ప్రవక్త కంటే అంటే యోహాను కంటే, ప్రవక్త కంటే. యోహాను తినే ఆహారం అయితే మిడతలు పురుగులు. చెప్పండి, మిడతలు తినే వాళ్ళు అడిగితే పక్కన కూర్చుంటారు ఇక్కడ, పొగ్గు అని. యోహాను గారు ధరించే వస్త్రాలంటే జంతు చర్మాలే తోలు ధరిస్తాడు. ఎవరు పక్కనుంటే పొగ్గు వాసన వస్తుంది అంటా ఉంటాడు. బైబిల్లో రాబడుతుంది యోహాను గారి గురించి. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్ప ఎవరు లేరు. లోక స్వార్థ 14 వచనం చెబుతారు. స్త్రీలు కలిగిన వారిలో యోహాను గారి కంటే గొప్ప ఎవరు లేరు. అయితే యోహాను గారి కంటే అంటే పుట్టకతో చదవండి. లోక స్వార్థ 1:14 వచనం చదవండి ఒకసారి. ప్రభు దృష్టి గొప్పవాడే, రాక్షసమైనను మధ్యమైనను కాక తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనివాడే ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. యోహాను గారి గురించి ద్రాక్షరసం ఉంటుందంట, మధ్య ఉంటుందంట, పరిశుద్ధాత్మతో నిండుకొనివాడే. మరి యేసుక్రీస్తు అదే అధ్యాయం 35వ వచనం చదవండి. 35వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని కమ్ముకొని గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై. యోహాను గారు పుట్టిన తర్వాత పరిశుద్ధ జీవితం. మరి యేసుక్రీస్తు పుట్టక ముందే పరిశుద్ధుడు. యోహాను గారి కంటే ఎందుకు గొప్ప? యోహాను గారు పుట్టిన తర్వాత ద్రాక్షరసం, మద్యం అవన్నీ తాగలా, లేకపోతే పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంతో జీవించాడు. కానీ యేసుక్రీస్తు గురించి రాయబడింది పుట్టక ముందే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారానే గర్భం. ఈరోజు అందుకనే యోహాను గారి కంటే కూడా గొప్పవాడు. పుట్టకతోనే పరిశుద్ధుడిగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఇలాగన దేవుని ఆత్మతో ఇలాగన ప్రవేశింపజేశాడు దేవుడు యేసుక్రీస్తు. అందుకనే యోహాను గారి కంటే కూడా గొప్ప. నువ్వు పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టావయ్యా. ఒకటోది చెప్పండి, ఎందుకు గొప్పవాడంటే నువ్వు ప్రాణాన్ని అర్పించావయ్యా నా కొరకు. పొట్టేలుగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి నా ప్రతి పాపాన్ని కడిగావు. రెండవదిగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించావు, నీ పరిశుద్ధతలోకి నన్ను నడిపించావు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నావు. చదవండి. మూడవదిగా మత్తయి సువార్త 12:40 వచనం చదవండి. మత్తయి సువార్త 12. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపు
రెండవది యోహాను గారు పరిశుద్ధంతో జీవించారు. మరి యేసుక్రీస్తు పరిశుద్ధ పుట్టుక, అందుకనే గొప్ప. మూడవది యోనా గారి కంటే గొప్ప. ఎందుకు? యోనా గారు ఏం చేశారు ఈ లోకంలో? యోనా గారు ఎందుకు గొప్పలయ్యారు? చేప కడుపులో 3 రోజులు. చెప్పండి, ఉన్నారా? చేప కడుపులో 3 రోజులు. చేపకి దేవుడు ఆజ్ఞించాడు. అనుకుంటా కదా, చేప యోనా నట్ట మిగింది అనుకుంటా. యోనా గారు 10 మందిని మింగింది చేప. పెద్ద పెద్ద డాల్ఫిన్స్ ఉన్నాయి, పడవలు పెద్ద పెద్ద ఓడలు సైతం తలకిందులు చేసే చేపలు ఉన్నాయి. ఒకసారి ఫోన్లో యూట్యూబ్ లో కొట్టుకోండి, మీరు ఇంటి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ లో చేపలు డాల్ఫిన్స్ అని కొట్టండి. పెద్ద పెద్ద చేపలు కనపడతాం. మనుషులు కాదు, పెద్ద పెద్ద పడవలు కూడా మీకు తలకిందులు చేస్తారు. యోనా గారు ఆ చేప కడుపులో పోయి ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. మనం ఒక రోజు చికెన్ తో కర్రీ తింటే అరగలేదు అనుకోండి, 4-5 ముక్కలు అరగలేదు అనుకోండి, ఇక పట్టుకొట్టుకునే గెలం ఏ విధంగా అమ్ము నా అరగంట గ్యాస్ హీరోలో లేకపోతే థమ్స్అప్లో అయ్యానో ఏదో ఒక పూట 4-5 ముక్కలు తింటేనే. మరి చేప కడుపులో లేకపోతే ఆ చేప కడుపులో ఏం కావాలి అవ్వాలంటే జీర్ణం కావాలి, అంటే అరిగిపోవాలి. కానీ 3 రోజులు చేప కడుపులో బ్రతికాడు. 3వ రోజు దేవుడు చేప ఇచ్చాడు, నువ్వు అన్ని తిను అరిగించుకో, యోనా గారిని మాత్రం అరిగించుకోవాలి. ఆ చేప కూడా తేడా చేసి ఆ 3 రోజులు అది కూడా ఉపవాసం ఉండేవాడు. ఎందుకంటే ఏమైనా తింటే వాటితో పాటు యోనా కూడా అరుగుతున్నాయేమో అని. ఆ చేప కూడా ఉపవాసం ఉంటుంది. అయ్యో దేవుడు ఆజ్ఞ చేపలు మళ్ళీ మనిషిని యోనా మళ్ళీ కక్కిన తర్వాత మళ్ళీ ఏమైనా తినాలి. 3వ రోజు యోనా గారు సజీవుడిగా వచ్చాడు, నినే పట్టణాన్ని రక్షించాడు. మరి చేప కడుపులో 3 రోజులు ఉండి బయటకు వచ్చిన యోనా గొప్పవాడైతే మన ప్రభు చెప్పండి, 3 రోజులు సమాధిలోకి పోయి చనిపోయి తిరిగి లేచాడు. యోనాను చావల, యోనాను ఎవరు చంపల. చేప కడుపులో బతుకున్నాడు, బయటకు వచ్చాడు. కానీ యేసుక్రీస్తు సమాధిలోకి పోయి 3 రోజులు ఉండి తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తు గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. యోనా కంటే ఈరోజు చనిపోయి తిరిగి లేచిన వారు ఈ లోకంలో ఎవరు లేరు, యేసుక్రీస్తు మాత్రమే. ఆ బెత్లెహేము ఇశ్రాయేలు దేశానికి వెళ్తే, యెరూషలేములో బెత్లెహేము ప్రాంతానికి వస్తే ఖాళీ సమాధి ఇప్పటికీ కూడా కనపడుతూ ఉంటుంది. కారణం ఆ సమాధిని జయించిన యేసుక్రీస్తు. అందుకనే ఒక పాట పాడుకున్నాం. ఏంటిదా పాట? జయశీలుడా ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. మన దేవుడు జయశీలుడు, మరణాన్ని గెలిచాడు. ఆ రోజు మన ఇండియా కూడా స్వాతంత్రం వచ్చింది. ముఖ్య కారణం ఎవరంటే మహాత్మా గాంధీ. చెప్తారు అందరూ, మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు సమాధి చేసినప్పుడు అందరూ కూడా సమాధి చుట్టూ పోయారంట. పోయి యేసుక్రీస్తు లాగా గాంధీ కూడా లేస్తాడు. ఇప్పుడు రోజు తిరిగి లేస్తాడు అనుకుని సమాధి చుట్టూ తిరిగి లే గాంధీ లే అని చప్పట్లు పడుకుంటూ గాంధీని స్తుతించారంట. 3వ రోజు గాంధీ తన సమాధి దగ్గరికి వచ్చి లేచాడా? చెప్పండి, లేచాడా? గాంధీ కాదు, గాంధీ తాతలు కూడా, గాంధీ కంటే గొప్పలు కూడా అందరూ కూడా సమాధిలోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు సమాధిని గెలిచాడు. ఈ ప్రపంచ మానవాళ్ళు ఎవరైతే దేవుడుగా కొలబడుతున్నారు, ఎవరైతే దేవుడుగా కొలబడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా సమాధిలోకి పోయిన కానీ, కుళ్ళిపోయి సమాధి చేయబడ్డ వల్ల కానీ, వాటిలో కలిసిపోయిన వల్ల కానీ, కాల్చబడ్డ వల్ల కానీ ఎవరు కూడా సమాధిని గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. యేసుక్రీస్తు మాత్రమే సమాధిని గెలిచాడు. అందుకే యోనా కంటే కూడా ఎందుకు ఆయన సమాధి గెలిచింది? చెప్పండి, ఎందుకు గెలిచాడు? సమాధి నుంచి తిరిగి లేచినందుకు. ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళడానికి, మళ్ళీ పరలోకానికి వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి రావడానికి, మళ్ళీ తిరిగి వచ్చేదానికి ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో, ఎవరైతే రక్షణ బాప్తిస్మం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన రావడం దాకా దేవుని మందిరంలో దేవుని స్తుతించుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ గడుపుతారో, వాళ్ళని మళ్ళా పరలోకానికి తీసుకువెళ్ళడానికి అదే మన నిరీక్షణ. అందుకనే ఈరోజు దేవుని స్తుతించాలయ్యా. యోనా కంటే గొప్పవాడే, యోనా కంటే
మత్తయి సువార్త 12:42. మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమునకు భూమి అంతం నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? చెప్పండి, ఎవరికంటే అంట? సొలొమోను కంటే. సొలొమోను కంటే. సొలొమోను వారి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక పక్క సంపద, ఒక పక్క జ్ఞానం, ఒక పక్క దేవుడు పెడితే ఎవరిని కోరుకున్నాడు? దేవుడే కోరుకున్నాడు. దేవుడే కోరుకున్నాడు. అయ్యా జ్ఞానమే, నీ దగ్గర ఉన్న జ్ఞానమే, నాకు ఇలా ఉన్న సంపదలందు, ఆస్తులందు, దేశాలందు, రాజరికం ఉంది, ఏది వద్దు, నువ్వు ఉండే చాలు, నీ జ్ఞానమే. ఇప్పుడు రాయబడుతుంది శాబా దేశపు రాణి, శాబా దేశపు రాణి ఓ భూమి అంతం నుంచంట, భూమికి శాబా దేశం నుంచి సొలొమోను గారి గొప్పతనం గురించి చూద్దాం వచ్చింది. మన మధ్య మనం బైబిల్ స్టడీలో కూడా ధ్యానించుకున్నాం శాబా దేశపు రాణి గురించి. అయ్యా నేను వినదానికంటే సృష్టితో ఎక్కువ ఉంది, నేనేమన్నా కొద్దిగా ఏమన్నా ఎక్కడికి వచ్చి చూస్తే ఎంత కనపడుతుంది, నేనేం ఎంతే అన్నాను అంటే అంత గొప్పతనం సొలొమోను గారి యొక్క గొప్పతనం, సొలొమోను యొక్క జ్ఞానం యొక్క గొప్పతనం. ఎంత జ్ఞానవంతుడంటే ఒకసారి ఏంటంట, ఇద్దరు తోడి కోడలు తగాదా పెట్టుకుంటున్నారు. తోడి కోడలు తగాదా పెట్టుకుంటారు. ఏమని తగాదా పెట్టుకుంటున్నారు? ఇద్దరు 2 బిందెల్లో పాలున్నాయంట. 2 బిందెల్లో పాలున్నాయి. ఒక ఆమె బిందెలో పాలేమో కింద పడ్డాయి, ఇంకొక ఆమె బిందెలో పాలు అట్లానే ఉంది. అయితే ఆ బిందెలు మార్చి ఈ బిందె తీసుకొని పోయి ఇది నాది, ఇది నాది కూడా తగాదా పెట్టుకోవడం. ఇదిగో నేను వాడుకున్నా, ఇది చేసుకున్నా, నేను చాలా పొదుపుగా ఉంచుకుంటున్నాను. ఇంకొక ఆమె అంటే ఇంకొక ఆమెలో నేనే నాయాయి, నేనే పొదుపు అని చెప్తామన్న. అందులోకే రాజుగారి దగ్గర తెచ్చిపోయి వెళ్తారు. అయ్యా తగు తెలుసండి మీరే, ఆమె ఆ బిందె రావాలన్నది, ఈమె ఈ బిందె రావాలన్నది. తగు తెలుసండి. రాజుగారు అన్నారు కదా, మీరు గేటు బయటకు పోండి, మీరు ఇద్దరు. గేటు బయట ఏముందంటే బురద. సైనికులు చెప్పినట్టు బురద, గేటు బయట బురద. ఇద్దరు పోయారు బయటికి, ఇద్దరు రండి అన్నారు. ఆ బురద తొక్కుండా రండి అన్నారు. ఇద్దరు బయటికి పోయారు, బురద తొక్కుండా లోపలికి వచ్చారు. ఇటు ఒక బకెట్ నీళ్ళు పెట్టేది, ఇటు ఒక బకెట్ నీళ్ళు పెట్టారు. సైనికులు చెప్పాడు రాజుగారు, అటు ఒక బకెట్ నీళ్ళు, ఇటు ఒక బకెట్. అమ్మా ఇద్దరు రండి, ముందు కాళ్ళు కడుక్కొని రండి, మీ ఇద్దరికి తీర్పు చెప్తా అన్నాడు. ఇద్దరు కాళ్ళు కడుక్కున్నారు. ఒక ఆమెమో ఇష్టం వచ్చినట్టు నీళ్లు పోసుకుంది, బకెట్ నీళ్ళు కావాలా, ఇంకా బురద ఉంది. ఒక ఆమె, ఇంకొక ఆమెమో బకెట్ లో 2 చెంబుతున్న కాళ్ళు శుభ్రంగా కడుక్కుంది వచ్చింది. ఏమేమో ఇగో ఆ బిందెల పాలు నాయని ఏమంటుంది, ఏమేమో ఆ బిందెల పాలు నాయ అంటుంది, ఏమేమో నేను పొదుపు చేస్తాను ఏమంటుంది, ఏమో నేను కూడా పొదుపు చేస్తా, ఆ బిందెలు అస్సలు వాళ్ళదని అంటుంది. రాజుగారు అన్నారు అంటే ఏమో పట్టుకొని జైల్లో పెట్టండి, ఈ బిందెల పాలు ఎందుకంటే ఎందుకని ఆ బకెట్ నీళ్ళు మాత్రం కూడా కాళ్ళు కడుక్కోవడానికి చాలా ఓకే. ఏమో 2 జగ్గులతోనే కాళ్ళు కడుక్కుంది. అంటే ఈ నిద్రలో ఎవరు పొదుపు చేస్తారని అర్థమైపోయింది. వెంటనే ఎవరికైనా అర్థమైపోతుంది. కాబట్టి ఆ తెలివితేటలు వాళ్ళని పరీక్షించాలి. ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. సొలొమోను యొక్క కథలు, పిల్లగాడి గురించి, పువ్వుల గురించి, ఇవన్నీ 10వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి పుస్తకాల్లో రాయబడే సొలొమోను జ్ఞానం గురించి. ఈరోజు సొలొమోను అంత జ్ఞానవంతుడు. మరి సొలొమోను కంటే ఎవరున్నారండి ఇక్కడ? సొలొమోను కంటే గొప్పవాడు అడవి పువ్వులు. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు. బైబిల్లో ఒక మాట ఉన్నది, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. అడవి పువ్వులు లాగా కూడా సొలొమోను లేడు అంట. ఆ మాట దగ్గర నాకు ఆశ్చర్యం అనిపించింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడవా. సొలొమోను కూడా అడవిలో పువ్వులాగా కూడా అలంకరింపలేదంట. అంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. సొలొమోను ఈ లోక జ్ఞానం సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన జ్ఞానవంతుడు. నక్షత్రాలకి, సమస్తమైన జంతువులకి పేర్లు పెట్టినవాడు ఆయన మహాజ్ఞాని. ఈరోజు ఆరాధించారు. మహాజ్ఞానమయ్యా, మహాజ్ఞానం
ఆశీర్వదించావు, మహాజ్ఞానంతో నన్ను పెంపొందించావు. ఈరోజు మానవుల సృష్టి, మానవుల పుట్టుక చూడండి ఎంత అద్భుతం. అసలు ఎట్లా పుడుతున్నారు, పెరుగుతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, పెరుగుతున్నారు, చేస్తున్నారు, ఇదే తెలుస్తుంది. కానీ అసలు మానవుడు మనిషి ఎట్లా పుడుతున్నాడు? కారణం దేవుని యొక్క తెలివితేట. ఒక కణం, ఆ కణంలో కొన్ని వేల 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 కణాలు ఉంటాయి. వేల వేల కణాల్లో ఒక్క కణం ఫలదీకరణం అనేది సైన్స్ చదువుకుంటే అర్థమైంది. ఆ ఒక్క కణమే గర్భాన్ని దాల్చి గర్భం ద్వారా ఈ లోకంలోకి వస్తున్నారు మనుషులు. కారణం అది దేవుని జ్ఞానం. జ్ఞానమునకు మితి లేదు. అందుకని ఆయనే ఆరాధించాలి. చదువులండి 5వ విషయం, 5వ వ్యక్తి గురించి చదువులండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడుగా, యాకోబు కంటే నీవు గొప్పవాడుగా. ఎవరు అడిగేది ప్రశ్న? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ, అయ్యా ఈ నీళ్లు చూడు, ఈ నీళ్లు చూడు. యాకోబు కాలంలో తవ్వింది. ఇక ఈ నీళ్లు యాకోబు తవ్వాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఆ నీళ్లు తాగే బతుకుతున్నాం, ఆ నీళ్లు తాగే బతుకుతున్నాం. నువ్వు యాకోబు కంటే గొప్పడు. ఆయన యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా ఈ నీళ్లు తాగితే చెప్పండి మళ్ళా తప్పితే, నేనిచ్చి నీళ్లు తాగితే, నేనిచ్చి నీళ్లు తాగితే, నేనిచ్చి నీళ్లు తాగితే ఇంకా ఏం కాదు చెప్పండి, ఇంకా తప్పిగా ఉండదు. నేనిచ్చి నీళ్లు తాగితే ఇంకా తప్పిగా ఉండదు. ఈరోజు యాకోబు కంటే కూడా దేవుడు, ఎందుకంటే ఆయన ఇచ్చిన నీళ్లు జీవజలం, జీవాహారం. ఆయనే జీవాహారంగా. చదవండి అన్నమాట. ఎక్కడుందండి అన్నమాట? 14వ వచనం. నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవములకై, నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవములకై. ఇక ఉందక్కడ వారిలో ఊరేడి నీటి బుగ్గ, ఊరేడి నీటి బుగ్గ. రోజు దేవుని స్తుతించుకో, దేవుని ఆరాధించుకో. అయ్యా జీవజలాన్ని నాకు ఇచ్చావు, జీవజలాన్ని నాకు ఇచ్చావు. అందుకే నేను స్తుతిస్తాను, అందుకే నేను ఆరాధిస్తాను. ఆయన జీవజలం. యాకోబు ఇచ్చే నీళ్ళైతే తప్పిక. మళ్ళీ సమరస్త్రీ అనేది ఎనకంటే గొప్పడు, యాకోబు కంటే గొప్పడు. నేను యాకోబు మాకైతే తరతరాల నుంచి ఆ బావిలో నీళ్ళు తాగే మేము బతుకుతున్నాం. అంతకంటే కూడా నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఎప్పుడు కూడా. అందుకే ఈరోజు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మన దేవుడు యాకోబు కంటే గొప్పవాడు. ఎందుకంటే జీవజలాన్ని ఇచ్చాడు, జీవజలాన్ని ఇచ్చాడు. చదువులండి 6వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడు. మోషే కంటే ఎక్కువ మహిమ కలిగిన వాడికి, అంటే మోషే కంటే గొప్పవాడు. దేవుడు ఎవరికంటే గొప్పవాడు చెప్పండి? మోషే కంటే. మోషే కంటే మోషే చెప్పండి. ఇల్లు కట్టినోళ్ళు గొప్ప, కట్టించుకున్న గొప్ప? చెప్పాలి. కట్టినోళ్ళు గొప్ప, కట్టించుకున్న గొప్ప? అక్కడ ఒక మాట చదవండి అన్నమాట. ఒకని చేత, ప్రతి ఇల్లు ఎవరైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడు. ఇంటికంటే దానిని కట్టినవాడు. ఇంటికంటే, ఇల్లు కంటే కూడా కట్టినోడే. ఇల్లు కాదు గొప్ప, ఇల్లు కాదు. ఏ టైం ఎక్కడ వాషింగ్ మిషన్ ఉండాలి, ఎక్కడ వాష్ బేసిన్ ఉండాలి, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, లేకపోతే ఎక్కడ బీరువాలు ఉండాలి. ఇల్లు చూసావా భలే ఉంది, ఇలాంటివా ఎంత బాగా కట్టినావా కట్టినడు. అలాగే మోషే కంటే, మోషే ఇశ్రాయేలు జనాన్ని కట్టాడు. ఒక మాట చెప్పాలి, ఇశ్రాయేలీలు మోషేని పూజ చేశారు ఆ రోజుల్లో దేవుడి కంటే ఎక్కువగా. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటించి ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గర అద్భుత కార్యం చేశాడో, ఆ నీళ్లు ఎండిపోయాయో, అందరూ కూడా
అప్పుడు దాకా మోసే నమ్మల, 10 సూచక్రియలాగా చేసిన కూడా ఎవరు నమ్మల. నువ్వేదయ్యా మమ్మల్ని ఎట్ట చేసినావు, ఎర్ర సముద్రం వచ్చింది, ఎదురేమో ఎర్ర సముద్రం, ఎనకేమో ఫలస్తీన్. ఎక్కడ చావాలి, నువ్వు ఎక్కడ చావాలి, మమ్మల్ని అక్కడే ఉంచిపోయిందా? ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడో దేవుడు ప్రార్థన చేస్తే మోషేని నమ్మడం లేదు. అందరు మోషే అంటారు, సచ్చినవే సంపినవే బతికిచ్చినవే. అందుకనే మోషే సమాధి కూడా తెలియదు ఇశ్రాయేలుకి. ఎందుకంటే ఇశ్రాయేలు మోషే సమాధి దగ్గర పోయి సమాధి దగ్గర పోయి పూజ చేస్తారు, సమాధి దగ్గర మొక్కుతారని, సమాధిని ఆరాధన చేస్తున్నారు. సమాధిని పూజ చేసి ఆ సమాధి దేవుడుగా అక్కడ ఒక గుడి కడతారని మోషే సమాధిని కాంపౌండ్ కూడా చేశాడు. ఈ రోజుల్లో సమాధులు పూజ చేస్తారు కొంతమంది. సమాధుల పండుగ అంట, సమాధులు కొవ్వొత్తులంట, ఊదుబత్తీలంట, కొబ్బరికాయలు పంటలంట, లేదా అయ్యే ఫలాలు తలంచుకోండి. చనిపోయిన వాళ్ళు తలంచుకోండి, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళలో ఉన్న మంచి ఫలాలండి, వాళ్ళలో ఉన్న మంచితనాన్ని, వాళ్ళు చెప్పిన మాట్లాడండి, లోపడండి. అంతేగాని సమాధుల దగ్గర పోయి కొబ్బరికాయలు, ఊదుబత్తీలు, బొమ్మ వేయడం, లేదా ఫలాలు ఏదో జ్ఞాపకార్థంగా ఏదో మీటింగ్ పెట్టుకోవడం, లేదా భోజనాలు పెట్టుకోవడం. పెట్టండి భోజనాలు, దేవుని సువార్త ప్రకటించి పెట్టండి, అంతేగాని జ్ఞాపకార్థంగా కాదు. తలుచుకోండి, రక్షణ పొందాడు, లేకపోతే రక్షణ పొందింది, చనిపోయాడు, వాళ్ళ జ్ఞాపకార్థంగా మేము ఒక స్వార్థ వినిపిస్తున్నాం, సేవ పరిచర్య అన్యులకి రక్షణ స్వార్థ వినిపిస్తున్నామని తలుచుకొని పెట్టండి. అంతేగాని ఒక ఆచారంగా ఏదో ఆ రోజు గుర్తు చేసుకొని మిగిలిన రోజులు మర్చిపోవడం కాదు. ఇక్కడ రాయబడింది మోషే. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మోషే సమాధిని కనపడలేదు. అసలు మోషే ఎక్కడ చచ్చిపోయాడో కూడా తెలియదు ఎవరికి. మోషే చావు కూడా తెలియదు, మోషే సమాధి కనపడలేదు. నిజంగా ఆ సమాధి కనపడితే మనం కూడా ఇప్పుడు సమాధికి పోయి మొక్కేవాళ్ళం. కనపడకపోయినా మొక్కుతున్నాం మనం సమాధుల దగ్గరికి. కనపడకపోయినా సున్నాలు పడుతున్నాం, రంగులు వేస్తున్నాం, లేకపోతే ఇంకేదో చేస్తున్నాం. కనపడితే ఇంకెళ్తుండేది. అందుకనే దేవుడు మోషే సమాధినే కనపడి మోషే అనే ఇశ్రాయేలు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను తయారు చేసింది దేవుడే. కట్టడలను విధించాడు, ఆజ్ఞలను విధించాడు. అందుకనే మోషే కంటే గొప్పవాడు ఇక్కడ దేవుడు. మోషే కంటే గొప్పవాడు. 10 ఆజ్ఞలు కాదు నాయన, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నీ వాక్యాన్ని అనుసరించాలి నాకు నేర్పావు. అందుకని నీవు గొప్పవాడు నాయన, ఆరాధించాలి. చివరిగా ఇంకొక విషయం చూస్తాం. కీర్తనలు 135:5. కీర్తనలు 135:5. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను. చెప్పండి ఏమాటింది ఇక్కడ? యెహోవా గొప్పవాడు, ఇంకా సమస్త దేవతల కంటే గొప్పవాడు. చెప్పండి ఒకటి ఎవరికంటే గొప్పవాడు? అబ్రహాము కంటే గొప్పవాడు. రెండవది యోహాను ప్రవక్త కంటే గొప్పవాడు. మూడవది యోనా కంటే గొప్పవాడు. నాలుగవది సొలొమోను కంటే గొప్పవాడు. ఐదవది యాకోబు కంటే గొప్పవాడు. ఆరవది మోషే కంటే గొప్పవాడు. ఏడవది చెప్పలేదు సమస్త దేవతల కంటే. ఆ రోజు అంటే తిరుపతి దినాలంట అందరూ కూడా మోకరించి దేవుడి దగ్గర పోయి గడగడలాడతారు. దేవుళ్ళు అనబడేవారు. ఇప్పుడు ఎవరైతే పూజింపబడుతున్నారు, ఇప్పుడు ఎవరైతే పూజలు నేర్పించుకుంటున్నారు, ఒక ఆయన చెప్పాడు కదా, ఆ రోజంతా రెండవ రాబడి వచ్చినప్పుడు దేవుడి దగ్గర పోయి ఒక దేవతంట మోకరించి గడగడలాడుకుంటూ చెబుతూ ఉన్నాడు దేవుడికి. ఏమనంటే, అయ్యయ్యా నేను వద్దానయ్యా, ఇగో ఈ జనాన్ని నా దగ్గరకు వచ్చి మొక్కుతాను, అయినా కానీ మొక్కుతున్నారు, నాకు పాలు పడుతున్నారు, నాకు బొట్లు పెడుతున్నారు. అప్పటికి నేను కాళ్ళతో దంతున్నా, లేకపోతే కాళ్ళతో దంతున్నా, సీపులతో పడుతున్నా, అయినా కానీ నా దగ్గరికి అవుతున్నారు. ఇంకా తన్నించుకుంటున్నారు. నేను వద్దని చెప్పినా నా దగ్గరికి వస్తున్నారు. అయినా నా తప్పే లేదు, ఎవరిదే తప్పని ఆ దేవత దేవుడికి మొరపెట్టింది. ఇంకొక దేవత అంటుందంట, అయ్యా వీళ్ళు వద్దని చెప్పి నేను ఆవు మూత్రాన్ని తాపేస్తున్నా. ఆవు మూత్రం కూడా తాగే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఆవుతో కన్నించుకునే వాళ్ళు ఉన్నారు, ఆవు పేడతో పిపించుకునే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లోనే చూస్తూ ఉంటున్నారు. అయ్యా మేము అట్ట చెప్పిన కూడా మళ్ళీ మా దగ్గరకు వచ్చి మొక్కుతా ఉన్నారు. మేమేం చేసాం, మా తప్పు లేదు. దేవతలు కూడా నేల జనం మీదకి వేస్తారు. సమస్త దేవతల కంటే చెప్పండి
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడు. వంగని మోకాళ్ళన్నీ యేసయ్యా ఎదుట పొంగిపోవును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్యా ఎదుట పొంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. గాలి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. గాలి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా చెప్పండి. వస్తున్నాడా? ఇలాగ దేవతలని సమస్త దేవతలని గడగడలాడుతుంది. అందుకనే నోడు అదే కీర్తనలో చదవడం అన్నమాట. అదే కీర్తనలో 115 అనుకోండి. 115లో ఉన్నది, 135లో కూడా ఉంటుంది. అదే మాట ఉంటుంది. చదవండి. 135లో చూద్దాం. ఎక్కడంటే అన్నమాట 15 వచ్చు. చదవండి. అన్ని జనులకు రాములు వెండి బంగారువి, అవి మనిషి చేతి పనులు, వాటికి నోరుండి పలవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనా లేదు, వాటిని చేయవాలను వాటిని నమ్మించు వారందరూ వాటితో అదే వచ్చిన సేమ్ డిటో. 115 వచ్చిన కీర్తనలో 115 ఎన్నో వచ్చిన 4 వచ్చిన నుంచి 7 దాకా అయ్యే 8 వచ్చిన దాకా. నోరుండి పలకు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి విగ్రహాలని మట్టి బొమ్మలు. ఈరోజు మన దేవుడు సమస్త దేవతల కంటే వాడు లోకములో ఉన్నవాడు. చెప్పండి. చదవనమాట ఎక్కడ? 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, చెప్పండి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్నాడు, మనలో ఉన్నవాడు, నాలో ఉన్నాడు, లోకము కంటే గొప్పవాడు. అందుకనే ఈ మధ్య చనిపోయారు పగడాలు గారు, యూట్యూబ్ లో చూసే ఉంటారు. ఆయన ఎప్పుడు అన్నాడు, నా రాజు ఉన్నతుడు. ఆయన చికాగో పోతే అన్నారంట, చికాగో అంతా మా నాన్నదే అన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, వాషింగ్టన్ DC, న్యూయార్క్, డల్లాస్, అక్కడ పోయినప్పుడల్లా ఇగో నా రాసుదే, మా నాన్నదే. ఇదంతా హైదరాబాద్ వస్తాయి, హైదరాబాద్ మొత్తం మా రాసుదే, మా నాన్నదే. చెప్పండి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడు కంటే దేవుని ఆరాధించాలి. అబ్రహాము కంటే గొప్పవాడు. ఇంకా చెప్పండి. రెండవదిగా యోహాను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే అంత గొప్పవాడు. ఏం చేశాడు? అంత గొప్పవాడు. తగ్గించుకొని దీనుడుగా, దరిద్రుడుగా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి, నీ కొరకు నా కొరకు లేకపోతే పాపం నుంచి తీసుకురావడానికి దీనుడుగా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివితే దేనికి కూడా ఏ మాత్రం కూడా సున్నా చేసుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి ఆయన పవిత్రత్వంలో నీ పాపాలు నా పాపాలను కడిగి పవిత్రంగా చేసి బలహీనుడుగా వచ్చి ప్రాణం అర్పించాడు. ఆ గొప్పవాడు ఏం చేశాడు చెప్పండి? ఆ గొప్పవాడు ఈ లోకంలో ఇంకేదైనా గొప్పవాడు ఉంటే మనల్ని బయటికి పంపిస్తారు. కానీ ఆ గొప్పవాడు ఎంతమంది కంటే గొప్పవాడైన దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, నోటి మాటతో నిన్ను నిర్మించిన దేవుడు ప్రాణాన్ని విలువైన వ్యక్తులుగా చేసుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చి ఆ రక్తంలో కడిగి పవిత్రపరిచాడు. అందుకే దేవుని ఆ గొప్పవారిని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. 2 పాట పాడుకుందాం.